ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి అదిగో ఆ బైక్ కాన్ నుంచి ఇది మొత్తం అదిగో ఆడ మన మిషన్ ఉంది కదా, ఆ మిషన్ దాకా లాక్కెళ్ళాను. ఇప్పుడు ఎంత 11:30 అవుతుంది టైము. ఇదేంటంటే ఇది ఎంత తుక్కు కదా, దురద వచ్చేస్తుంది పురుగుల వల్ల, చిరాకు వేస్తుంది. అంటే దోమలు ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల చిరాకేస్తుంది దురద. అదిగో మధ్యాహ్నం అదిగా కొంగల ఒకల పువ్వు ఉంది కదా, కోకాడికి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎంత గంట అయిందంటే, గంట అయింది మొత్తం. ఇదిగాక ఇదిగో ఇంకా పోవాలా. నాకు తెలిసి ఈరోజు అదిగో అక్కడ దాకా పోతామేమో. రేపు మాత్రం అక్కడి నుంచి ఆ టర్నింగ్ వరకు వెళ్తాం, కాని వచ్చే టర్నింగ్ దాకా. దూరాన టర్నింగ్ అదిగో కాని వస్తుంది చూడండి, ఆ యాప్ షెట్ అవకల అక్కడ దాకా వెళ్తాం రేపు. ఈరోజు మాత్రం అల్లదుగా కాని వచ్చే తీగల వరకు వెళ్తాం మేము. లైన్ తీగలు కాని వస్తున్నాయి కదా, అంతే అక్కడికి వెళ్తాం. ట్రాకు లూజ్ ఉంది బాగా, దానివల్ల ట్రాక్లో తిరుగుతాడు. గ్రీజ్ కొట్టినా ఎక్కట్లేదు, ఎట్టా షెడ్ కాడికి పోయేది. చూడండి ఫ్రెండ్స్, మన మిషన్లోకి వచ్చింది రేవు షెట్టు. రేగిలు బాగున్నాయి, దోరగా ఉన్నా తీగా ఉన్నాయి. కానీ ఇలా చెట్టుకు కోసుకొని తిన్న రేగ్గాల టేస్ట్ వేరు, కొనుక్కొని తినే వేరు. ఎప్పుడైనా సరే మీరు అడిగికి వెళ్ళి కోసుకొని తినండి, చెట్టుకి రేగ్గాలు చాలా బాగుంటాయి. కొనుక్కొని తినే రేగ్గాళ్ళల్లో ఏముంటుంది. పండుకాయ గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఇదో పొద్దున్నే వచ్చాను, బండి స్టార్ట్ చేశాను. వర్క్ చేస్తా ఉన్నాను, సైడ్ ఎవరు రాలే, ఫోన్ చేసి చెప్పాను బండి స్టార్ట్ చేస్తున్నానండి, మీరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, మీరు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. బండి స్టార్ట్ చేశాను. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం కదా, ఈ చెట్లలో నుంచి చిన్న చిన్న పురుగులు చిలకలు వస్తాయి కదా, చిలకలు దాన్ని ఎన్ని జీవులు బతుకుతున్నాయి చూడండి. కానీ అసలు ఏమంటారు, పక్షులు అనంగా పిట్టలు అనంగా దాని నుంచి పోతే అన్నీ పొలాల మీద తిరగటానికి, పొలాల మీద పంట ఏం దొరకట్లా. అందుకే ఏడ పని చేస్తున్నా ట్రాక్టర్ దున్నేటప్పుడు కానీ ఇటువంటిప్పుడు వెనికిడుతుండి తిరిగి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, వాటిని ఏరుకొని తింటాయి. ఇక చూడండి ఎన్ని ఉన్నాయా పాపం, ఇలా తింటున్నాయి చూడండి. ఓ అక్కడి నుంచి ఉన్నాయి, ఉదయం చేసుకొచ్చిన కాడి నుంచి. మరి పాపం వీటికి ఎట్ట తెలిసిందో ఇన్ని వచ్చినాయి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇట్లా జీవులన్నీ ఇట్లా వెనికిడితి ఉండి అట్లా తినుకుంటా బతుకుతామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాటిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఉరికి వేసిన తర్వాత ఉరిక పొలంలో వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎండకి రేడియేటర్ కూడా బాయిల్ అయిపోతుంది. ఎండలు మామూలుగా ఎట్లా కాబట్టి బయట తిరగబాకండి ఎవరు ఎండలు అయిపోయేదాకా. ఫుల్గా కాస్తున్నాయి ఎండలు. మిషన్ రేడియేటర్ చూడండి ఎలా పొగలు కక్కుతుందో. ఈ వాటర్ ఉదయాన్నే వచ్చి వాటర్ పోసాను, కానీ అప్ అండ్ డౌన్లో ఉండటం వల్ల వాటర్ పోయినాయో మరి ఏమో ఓవర్ హీట్ అయినాయని బండి అది బాయిల్ అయిపోయింది. నీళ్ళు పోయి జస్ట్ మిస్ మూత తీసేపటికి నా ముఖం మీద పడాల్సింది, జస్ట్ పక్కన పడదంటే చేతి మీద పడ్డాయి నీళ్ళు. చెయ్యి మండుతూ ఉంది, రేడియేటర్ అయితే కక్కుతూ ఉంది చూడండి వాటర్ పోతుంటే.
ఆ హీట్ మీద బండి ఆపకూడదు, బండి ఆపితే మళ్ళీ ఇబ్బంది లేదు. అందుకే అట్నే రన్నింగ్ చేసుకుంటా కొంచెం దాని కోపం తగ్గిన తర్వాత వాటర్ పోయాలి. లేదనుకో ఆ పోసిన వాటర్ పోసినట్టు చూడండి ఎట్ట పైకి దంపుతుందో, అసలు ఏముండవు, ఆవిరైపోతుంటాయి బయటికి. కాబట్టి ఎవరైనా సరే అట్ట బాయిల్ అయ్యే టైంలో దగ్గరికి వెళ్ళి మొక్కం పైన పెట్టి మూత తీయబడతాయి. మూత తీయకుండా ఇంజిన్ అట్ని ఐడిల్లో ఆర్నియండి కొంచెంసేపు. చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా పైకి వచ్చాయో, మొత్తం చేపలే. ఇగ్గో ఇన్ని చేపలు వచ్చాయి పైకి. అన్ని చేపలే. పెద్ద కాలువ కదా, కాలువకి ఎదురు వస్తున్నాయి. దీన్ని తేలు అంటారా, మండ్రగప్ప అంటారా, ఏమంటారు చెప్పండి. అది చాలా లావు నుండి, ఒకటి కాదు రెండు, ఒకటేమో అటు వెళ్ళింది, ఒకటేమో ఇటు వస్తుంది. చాలా పెద్దగా ఉంది, అమ్మ చిన్నగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ లైన్ ఉంది, ఆ లైన్కి బాగా కిందకు ఉన్నాయి తీగలు. ఉండడం వల్ల కరెంట్ లైన్ ఆపిచ్చి అది చేస్తున్నాం. మళ్ళీ ఆ బ్యాటరీలు అన్నీ అయిపోతున్నాయి, అందుకని చెప్పేసి కరెంట్ లైన్ ఆపిచ్చి తీయాల్సి వస్తుంది తీగలు. తీగల కింద మొత్తం అటు ఇటు శుభ్రంగా తీసేసుకుంటే సరిపోయేది, అంతా ఇప్పుడే వేయకాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అన్నా ఓకే ఆపారుగా. నేను చేస్తానన్నా, కానీ మనోడు ధైర్యంగా నేనే చేస్తానమ్మా అన్నాడు. సర్లే చెయ్యి, ఎట్టయితే ఏమైందిలే, ఎవరైనా చేయాలి కదా, నీకు అలవాటు అయితే నేనున్నా కదా పక్కన చేసుకుంటాను అని చెప్పేసి నేను ఏమన్నా మనోడు చేస్తానన్నా మనకి చేయను. ఇటు కొట్టు. ఇటు పడే, ఇటు పడే, రే పడేరు ముందు, పడేయి పడే ముందు పడేయి. కొద్దిగా ఆకులపై దాన్ని ఇట్నెట్టాయి, లాగేం కదా మొత్తం. చాలే కానీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే తీగల కింద చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి, లేదా పక్కన ఎవరినైనా మనిషిని పెట్టుకొని చేయండి. ఎందుకంటే ఒకవేళ లైన్ తెగినా, ఏదైనా చెట్టు తగిలినా, లేదా దాని కింద చేసేటప్పుడు మనం చూడకుండా పైకి ఎక్కినప్పుడు పైన ఆర్ఎం సిలిండర్ కానీ ఏమైనా తగినా కరెంటు మొత్తం మిషన్ మొత్తం పాస్ అయిపోద్ది. ఆ టైంలో ఏంటంటే చాలా రిస్క్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆపరేటర్కి కానీ మిషన్కి కానీ ఇద్దరు ఇంకా కష్టమే. అందుకని చెప్పేసి ఎవరైనా సరే తీగల కింద అలా చేసేటప్పుడు పడదులే, దాని వరకు లాగేయచ్చులే. చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చూసుకుంటా, ఆలోచించుకుంటా, లేదా ఎవరైనా దగ్గర మనిషి ఉంటే ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు
వాళ్ళని అక్కడ నిలబడి ఉండి చూడమని జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే లైఫ్ ఇదేంటంటే మాత్రం తర్వాత ఏది చేసినా కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా పవర్ కింద కరెంట్ తీగల కింద చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయమని నా రిక్వెస్ట్ అందరికీ, ఆపరేటర్లందరికీ. మనోడు గోపి మాత్రం చాలా ధైర్యంగా లాగుతుంది. ధైర్యం ఉంది కానీ కాకపోతే ఏంటంటే పని కొద్దిగా మొండిగా చేస్తాడు. ధైర్యంగానే లాగుతాడు కానీ ఏడైనా పని కొద్దిగా మొండిగా లాగుతుంటాడు. అందుకని కొద్దిగా దగ్గర ఉన్నాను అనుకో ఇబ్బంది లేదు, పని చేస్తాడు. మొండితనం వల్ల ఏంటంటే గబిక్కిన ఏదైనా జరిగిందనుకో తర్వాత అతని లైఫ్ ఇబ్బంది అయింది. తర్వాత మళ్ళీ పలానా బండి మీద ఎలా జరిగిందని అదొక చెడ్డ పేరు వస్తుంది మనకు. అదిగాక పైనే కాకుండా ఆ కింద లోపల కూడా ఒక తీగ ఉంది చూడండి, పై తీగలు తగిలింది. ఇట్లా కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇబ్బంది అదా. అదిగాక అది చిన్న లైన్ కాదు, పెద్ద లైన్. అది చేమకుర్తి ఊర్లోకి వచ్చేది. ఫ్యాక్టరీలో కనేసి చేమకుర్తి ఊరికి వచ్చింది. చేమకుర్తిలో అంటే పెద్ద లైన్ ఇంకా అయినా తగులుతూనే ఉన్నాయి. అందుకు నాకు చాలా భయం వేసింది కానీ ఎందుకంటే దగ్గర ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కరెంటు తీపిచ్చాము. ఆ కరెంట్ వాళ్ళు లేకపోతే ఇబ్బంది అయ్యేది. కరెంట్ వాళ్ళు వచ్చేవి, కరెంట్ తీశారు కాబట్టి సరిపోయింది.